నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నటువంటి డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ లో ఉన్నానండి. మనతో పాటు డాక్టర్ రేవంత్ గారు ఉన్నారు. వారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, అలాగే డెర్మటాలజిస్ట్ కూడా. వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. చాలా చుండ్రు సమస్య అండి. ఎంతగా అంటే బ్రైట్ కలర్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే అబ్బాయిలైతే షర్ట్స్ కానీ పూర్తిగా అవాయిడ్ చేసేసారు. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది, వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, హెయిర్ స్టైల్ అంతా చేసుకుని పక్కకు వెళ్ళాక ఆ చైర్ అంతా ఇలా డాండ్రఫ్ పడి ఉంటుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళాలన్న భయం, ఎవరన్నా చూస్తారేమోనని భయం, వీటితో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ క్వశ్చన్ ఇది. ఎందుకు ఈ చుండ్రు సమస్య వస్తుంది అసలు? ఫస్ట్ చుండ్రు అనేది డిసీజ్ కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో బాడీలో ఉన్న బేసిక్ హార్మోన్ చేంజెస్ కి మనకి పింపుల్స్, చుండ్రు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎంత సివియర్గా ఉంది అంటే ప్రాబ్లం ఎంత ఉంది, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఊడి షర్ట్ మీద పడుతుంది, తర్వాత సోషల్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే చాలా సివియర్ డాండ్రఫ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. ఇది ట్రీట్మెంట్ ఖచ్చితంగా వీటికి. ఎందుకంటే మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ విల్ నాట్ వర్క్. అది ఏంటంటే బేసిక్గా జస్ట్ టెంపరీ బేసిస్లో అప్పటిదప్పుడు తగ్గడానికి అంతే తప్ప లాంగ్ టర్మ్లో ఇట్ విల్ నాట్. క్లియర్గా రాసి ఉంటుంది సార్, చుండ్రు ఉన్న వాళ్ళకి ఈ షాంపూ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు చుండ్రు ట్రీట్ చేయడానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో నాన్ మెడికల్ దాంట్లో వాళ్ళకి పర్మిటెడ్ ఒకటి ఏదో మెంథాల్ ఏదో ఒక చిన్నది ఏదో ఉంటుంది, విచ్ ఈస్ నాట్ మెడిసిన్. సో అదొక్క ప్రోడక్ట్ ఇంక్లూడ్ చేసి దాన్ని యాంటీ డాండ్రఫ్ అనేస్తారు. సో అది ఎంతవరకు వర్క్ చేస్తుంది అన్నది ఇట్స్ వెరీ డౌట్ఫుల్ అండి. సో ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇట్ నాట్ అది ప్రాబ్లం అవ్వదు, బట్ లేట్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ అంటే చుండ్రు ఉందా లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్ ఉందా, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా గుర్తించాలి మేము? మీకు గుర్తించే అంటే రెగ్యులర్గా చూస్తే రెండు సిమిలర్ లాగానే అనిపిస్తుంది. సో దాన్ని ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. అంటే దాంట్లో లైక్ రెండింటి మధ్యలో అవైతే స్కేల్స్ అంటాం, చుండ్రు అంటాము, అది డిఫరెంట్ టైప్ ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఒకటి సోరియాసిస్ లో చాలా వెల్ డిఫైన్డ్ ఉంటుంది, దీంట్లో మొత్తం చుట్టూ ఉంటుంది. సో అదొక అంటే కొంచెం కీన్ గా చూడాలి అది. అండ్ చుండ్రు తగ్గకపోతే ఎన్ని ఏం చేసినా కానీ తగ్గకపోతే మాత్రం డెఫినెట్ గా సోరియాసిస్ ని కన్సిడర్ చేయాలి. ఎన్ని రోజులుగా తగ్గకపోతే సోరియాసిస్ అనుకోవాలి సార్? కొన్ని మంత్స్, ఒక 2-3 months కనుక మనకి తగ్గకపోతే అప్పుడు డెఫినెట్ గా మనం సోరియాసిస్ ని, ఎందుకంటే ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ గా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదన్నా షాంపూ యూజ్ చేసినప్పుడు, హెడ్ బాత్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఇలా అన్నప్పుడు చుండ్రు కనబడుతుంది సార్. నార్మల్ అప్పుడు అంతేమి చుండ్రు అనిపించదు. వీటికి రీజన్స్ ఏముంటాయి? డ్రై స్కాల్ప్ ఉండొచ్చు, చాలా డ్రైనెస్ ఉంటే వాళ్ళకి షాంపూ చేసిన రోజు ఎక్కువ అవుతుంది. సో ఆ షాంపూ వాళ్ళకి సూట్ అవ్వట్లేదు. సో ఆ షాంపూ, ఎందుకంటే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి మైల్డ్ షాంపూస్ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. కానీ సార్ అప్పట్లో కుంకుడుకాయలు, షీకాయ ఇవే వాడేవాళ్ళు, వాళ్ళకి అసలు ఎంత ప్రాబ్లం అని ఏమి ఉండదు. మా అమ్మమ్మ వాళ్ళకి, నానమ్మ వాళ్ళకి ఇంత పెద్ద జుట్లు ఉండేవి సార్, అసలు చుండ్రు కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చూడటం? అది గుడ్ అండి, ఎందుకంటే వాటిలలో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇవన్నీ డాండ్రఫ్ అనేది ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లమేషన్, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడం వల్లనే అవుతుంది. సో వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే రెగ్యులర్గా ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల సో ఇవన్నీ చాలా కంట్రోల్గా ఉండేది. అండ్ ఎప్పుడైనా డాండ్రఫ్ ని డాండ్రఫ్ లాగా చూడొద్దు. ఇట్ షుడ్ బి అంటే మన ఎంటైర్ హెల్త్ రిలేటెడ్ చూడాలి. సో ఏదైతే మనం లైఫ్ స్టైల్లో డిఫరెంట్ మనం యూనో ఫోన్ యూసేజ్, తర్వాత స్ట్రెస్, డయట్, వీటితో కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మెయిన్గా అమ్మాయిలలో PCOS అనే ప్రాబ్లం ఉంటుంది. సో దీనివల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. కొన్ని చిట్కాలు చెప్పండి సార్, ఇంట్లోనే చేసుకోదగ్గవి. అంటే ఇంకా తీవ్రం అవ్వట్లేదు, మీరు కొంచెం చిన్నవి పాటిస్తే తగ్గిపోతుంది డాండ్రఫ్ అని ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్? బేసికలీ ఏంటంటే హార్ష్ షాంపూస్ ఒకటి యూజ్ చేయొద్దు. ఓకే, సో అదొకటి ఇంపార్టెంట్. తర్వాత మనం ఆయిల్లో కొంచెం ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్రాజ్ ఆయిల్ అంటాము, తర్వాత క్యాస్టర్ ఆయిల్ అంటాము. సో ఇది యూజ్ చేయొచ్చు, ఆముదం యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల కొంచెం బెటర్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అవుతుంది అది. అంతే, ఇంకా జనరల్ కొంచెం స్ట్రెస్ తక్కువ చేసుకోవాలి. ఇవన్నీ అయితే మ్యాండేటరీ రిలేటెడ్ అక్కడే ఉంటుంది సార్. ఇంత బిజీ లైఫ్ లో స్ట్రెస్ అనేది వద్దన్నా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము అడగడానికి కూడా పేషెంట్స్ ని స్ట్రెస్ ఉందా అని కాకుండా ఎక్కువ ఉందా,
ఓ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని అడుగుతారు సార్. నిజం, అంటే మేబీ అసలు అవన్నీ కూడా రీజన్ అవ్వడం ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ ఒకటి మెయిన్ కారణం, తీసుకున్న ఫుడ్డే కావచ్చు, ఇవన్నీ కూడా కదా సార్. ఓకే, ఒకవేళ డాక్టర్ని కలిసామన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రత్యేకించి రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ట్రీట్మెంట్ ఫస్ట్ as I said, diagnosis అండి. ఫస్ట్ diagnosis is most important. ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేయాలి అన్నది చూడడము. దాని తర్వాత తనకి స్కాల్ప్ తగ్గ షాంపూ ఏం యూజ్ చేయాలి దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా లోషన్స్, ఇప్పుడు కొందరికి చాలా ఇచ్చింగ్ ఉంటుంది, డాండ్రఫ్ తో పాటు హెయిర్ లాస్ ఉంటుంది, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం. అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ డాండ్రఫ్ లో? డాండ్రఫ్ లో బేసిక్లీ అంటే సెబోరిక్ డర్మటైటిస్ అని అంటాము. దీంట్లో టైప్స్ ఉంటాయి. జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు జస్ట్ పొట్టులాగా వస్తుంది అన్నదాన్ని డాండ్రఫ్ అంటాం. చాలా సివియర్ గా ఉన్నదాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాం. ఇంకా సివియర్ ఉన్నదాన్ని సీబోసోరియాసిస్. సో అదొక అంటే కండిషన్ ఒకటే, కానీ దాన్ని సివియరిటీ లెవెల్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో వీటికి లోషన్, షాంపూస్ ఫస్ట్ లోషన్, షాంపూస్ అయితే మ్యాండేటరీగా ఇస్తాము. సో దాంతో 80 to 90% వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ అప్పటికి క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. తగ్గకపోతే సార్ అప్పుడు నెక్స్ట్ లెవెల్ తగ్గకపోతే కొన్ని ఇంటర్నల్ గా టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత యాంటీ ఫంగల్ టాబ్లెట్స్, ఇన్ఫెక్షన్ తగ్గడానికి, కొంచెం ఆయిల్ సెక్రేషన్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాము. ఇక అంతకి తగ్గకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి స్కాల్ప్ కి, అది చేస్తాము. సో అప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయా సార్? మనం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఎలా అంటారు? సింపుల్ షాంపూస్ తోని, లోషన్స్ తోని మెయింటైన్ అవ్వాలి. సో ఎన్ని రోజులు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడతారు? మీరు ఒక 1-2 months లో ఫ్రీ అవుతారు. తర్వాత జస్ట్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే మీరు యూ క్యాన్ ఒక 3 months లోనో 6 months లోనో కన్సల్ట్ అయితే, సో అప్పుడు సిచ్యువేషన్ ని అసెస్ చేస్తాము. హౌ ఇస్ ప్రెసెంట్ సిచ్యువేషన్, అంటే ఇంకా ఎక్కువ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ ఏమైనా పెంచాలా, లేకపోతే ఇంకేమైనా తగ్గించాలా అనేది చూస్తాము. సో దాన్ని బట్టి మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఒక డౌట్, డాండ్రఫ్ ఎక్కువ ఉన్నప్పుడు పింపుల్స్ కూడా వస్తాయని అంటారు, నిజమేనా? రెండింటికి సేమ్ రీజన్ కదా. సో హార్మోనల్ చేంజెస్ వల్లనే మనకి పింపుల్స్ అవుతున్నాయి, ప్లస్ డాండ్రఫ్ అవుతున్నాయి. అంతేగాని చాలా మంది ఏమంటారు అంటే ఆ పొడి పడుతుంది, ఫేస్ మీద పడుతుంది, దానివల్ల పింపుల్స్ అవుతున్నాయి అని అంటారు. కానీ దట్ ఈస్ నాట్. ఇంటర్నల్ గా హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి కాబట్టి 2 problems అవుతాయి. 2 వస్తాయి. అంటే ఎలా చెప్తారంటే పడుకున్నప్పుడు ఆ పిల్లో ఏదైతే ఉంటుందో డాండ్రఫ్ కూడా పడుతుంది కదా, మీరు ఆ పిల్లో మీద పడుకుంటారు కాబట్టి అవి ఇక్కడ ఉండటం వల్ల ఆల్రెడీ మీకు ఏమైనా కొన్ని పింపుల్స్ ఉంటే అవి ఇంకా ఎక్కువ చేస్తుంది ఆ డాండ్రఫ్ అంటారు. లేదు, దాంట్లో ఎలాంటి నిజమేం లేదు. బట్ ఒకటి ఏంటంటే ఒక సైడ్ పడుకునే వాళ్ళకి కొందరికి ఓన్లీ 1 side పింపుల్స్ వస్తాయి. సో బేసికలీ ఏంటంటే వాళ్ళు ఒక్క సైడ్ పడుకునే హ్యాబిట్ ఉంటుంది, దాంతోనే బ్లాక్ అవుతుంది, ఆ పోర్స్ అన్ని బ్లాక్ అవుతాయి, వచ్చే ఆయిల్ బయటికి వెళ్ళదు. సో అట్లా కొంచెం పింపుల్స్ ఎక్కువ అవ్వచ్చు. బట్ ఆల్ దీస్ ఆర్ థియరీస్. అంటే సైన్స్ లో కూడా ఎలా ఉంటుంది అంటే కొన్ని ప్రూవ్ అవుతాయి, కొన్ని ప్రూవ్ అవ్వవు. సో ఇవన్నీ ప్రూవ్ అవ్వని ఇదన్నమాట. చాలా మంది చికెన్ తింటే పింపుల్స్ వస్తున్నాయని అంటారు, ఇంకా సైన్స్ లో అది ప్రూవ్ అవ్వలేదు. సో అందుకే మేము అది అందరికీ మెన్షన్ చేయము. బట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, తర్వాత షుగరీ ఫుడ్స్ అయితే ప్రూవ్ అయింది. సో అందుకే దాన్ని మెన్షన్. అండ్ ప్రతి ఒక్క పేషెంట్ అడిగేది మాకు అంటే ఫుడ్ ఏదో అవాయిడ్ చేయాలి అని. సో డాండ్రఫ్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని? హెల్దీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మంచిగా. ఒక్కటి చెప్పండి సార్, ఏదైనా ఒక ఫుడ్, ఈ ఫుడ్ అని ఉంటుందా అలా? అసలు అలా ఏమి ఉండదు మేడం, అసలు అలా అనేది ఉండదు. హెల్దీ ఫుడ్ ఓవరాల్ గా హెల్దీ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఒకటే ఒక షార్ట్, టెల్ మీ వన్ థింగ్, టెల్ మీ వన్ మెడిసిన్, టెల్ మీ వన్ థింగ్ టు డూ అంటే నాట్ పాసిబుల్ కదా. అన్ని కలిపే కదా, డూ ఎవ్రీథింగ్. సో డాండ్రఫ్ కి కూడా అంతే అంటారు. బట్ ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది, మన తర్వాత మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ మెడికేటెడ్ థింగ్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇప్పుడు మెడికేటెడ్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేసిన, స్టెరాయిడ్స్ యూజ్ చేసిన టెంపరీగా మీకు మేబీ రిలీఫ్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని? సో దానికి మెడికల్ ప్రొడక్ట్స్లో కూడా కొన్ని నాన్ మెడికేటెడ్ థింగ్స్ ఉంటాయి, న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీకు బేసిక్ ఫ్రూట్ యాసిడ్స్ అని, దాంట్లో అలానే డాండ్రఫ్ కి కూడా కొన్ని యాపిల్ సైడర్ అని ఇట్లాంటి బేసిక్ ఇది ఉంటాయి అనమాట. సో అవి యూజ్ చేస్తాం మేము ఎక్కువ. సో దాంతో మీకు మెయింటెనెన్స్ ఎక్కువ, లాంగ్ టర్మ్ లో కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఈము ఆయిల్ అని వస్తుంది ఇప్పుడు. సో దాట్ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పొటెన్షియల్. సో అది కూడా డాండ్రఫ్ కి యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే మనకి స్కాల్ప్ డాండ్రఫ్ తగ్గడము, హెయిర్ ఫాల్ తగ్గడము, తర్వాత ఓవరాల్ స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడము, ఇవన్నీ చూస్తున్నాము. సో మొత్తానికి డాండ్రఫ్ తగ్గుతుంది, కానీ మెయింటెనెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఎన్నో రోజులుగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామండి, ది బెస్ట్ ట్రీట్మెంట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం అనే వాళ్ళకి సజెస్టబుల్ ప్లేస్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే
చాలా మంది చిన్న చిన్న షాంపూస్ విషయంలో వాటిలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అవి కాకుండా డాక్టర్ గారు చెప్పినవి కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడతారు. ప్లస్ తర్వాత మెయింటైన్ చేసే దాన్ని బట్టి హ్యాపీగా మీ హెయిర్ ఇలా లీవ్ చేసుకుని అందరిలోనూ వెళ్ళొచ్చు. డార్క్ కలర్ డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం అందరికీ ఉండేదే. సో ఇంకా వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.